మాచర్ల నియోజకవర్గానికి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏరి కోరి దేవాలయాల్లో విగ్రహాలు దొంగతనం చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎమ్మెల్యే సీటు ఇవ్వడం, 2004లో అతను గెలవడం, అక్కడి నుంచి అతను తమ్ముడు చేసే అరాచకాలకి ఎదురు ఎవరో నిలబడకుండా వన్ సైడ్గా వెళ్ళడమే కాకుండా మాచర్లలో పిన్నెల్లి పైశాచకానికి దాదాపు 2000 కోట్ల దోపిడీ, 8 హత్యలు, 79 దాడులు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు మైనార్టీల మీదే దాదాపు 51 దాడులు జరిగినాయి. దానికి ఈరోజు సీనియర్ నాయకులు దేవినేని ఉమా గారు, అశోక్ బాబు గారు, అలాగే శ్రీనివాసరెడ్డి గారు, మాణిక్యాలరావు గారు, వీళ్ళందరి సమక్షంలో, ఎందుకంటే కిషోర్ గారు మా లాయర్ గారు, ఎందుకంటే ఆ రోజు తలకాయ పగిలింది మాతో పాటు. మేము వెళ్తే పాప ఆయన ఒక లాయర్ వృత్తి అక్కడ నామినేషన్లు ఇచ్చకుండా ఉంటుంటే ఆ రోజు నన్ను అలాగే బోండవమాని పంపిస్తే ఒక లాయర్గా, అంటే మాకేదన్నా అయితే కోర్టులో మా తరపున వాదించే లాయర్ని కూడా తలకాయ పగలగొట్టేసి అతి దారుణంగా దాడి చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒక బుక్ రిలీజ్ చేస్తుంది. బత్తుల సుబ్బులు, ఖాదర్ భాష, కోట యాదవ్, తర్వాత పిచ్చయ్య, ఒక ఎస్సీలకు సంబంధించినటువంటి విక్రమునైతే అతన్ని తీసుకొచ్చేసి హైదరాబాద్లో తలదాచుకుంటూ ఉంటే అతన్ని తీసుకొచ్చి పోలీసుల ఆధ్వర్యంలో తిప్పి పోలీస్ స్టేషన్ పక్కనే అత్యంత దారుణంగా చంపినటువంటి పరిస్థితి ఉంది. అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే అతను రక్తపిశాచి, ధనపిశాచి అంటానికి ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మేమందరం కనుక చెబితే ఒక రోజంతా కూడా పట్టింది. ఇలాంటి వ్యక్తి ఈ సమాజంలో ఉండటానికి వీల్లేదు. సరే, ఈ వ్యవస్థల మీద ఏమన్నా ఆయనకి గౌరవం ఉందా అంటే వ్యవస్థల మీద కూడా గౌరవం లేదు. మామూలుగా ఈ వ్యవస్థలో ఎన్నికల వ్యవస్థ అందరం గౌరవించాలి. ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు. పోటీ చేసి ఎమ్మెల్యేగా 3 సార్లు 4 సార్లు గెలిచినటువంటి వ్యక్తి ఎన్నికల ప్రక్రియ మీదే ఆయనకి విలువ లేదు, ఎన్నికల ప్రక్రియ మీదే గౌరవం లేదు. అత్యంత దారుణంగా వెళ్ళి ఆ ఈవీఎంలు మొత్తం కూడా బద్దలు కొట్టి, నేనే బద్దలు కొట్టాను, ఎవడేం పీకుతాడో పీక్కొనని సొసైటీకి సవాలు ఇసిరితే పట్టించుకునేటువంటి నాదులు లేడు. ఏ చిన్న మెసేజ్ పెడితేనో కామెంట్ పెడితేనో తీసుకెళ్ళి మమ్మల్ని ఎంటాడి వేటాడి ఇల్లులో గోడ దూకి అరెస్టులు చేసి ఊరంతా తిప్పుతాం. అలాంటి నియోజకవర్గానికి మచ్చ తీసుకొచ్చిన ఈ దుర్మార్గులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మాచర్లంటేనే అసహించుకునే స్థాయికి తీసుకొచ్చారు. అదే వీళ్ళు 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. ఈ 20 సంవత్సరాల్లో వీళ్ళు అభివృద్ధి అనేది దేవునికి ఎరక. వీళ్ళ వల్ల చాలా కుటుంబాలే సర్వనాశనం అయిపోయినాయి. ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎక్కువ. అయితే ఈ దాడులు జరిగినవి మొత్తం మైనార్టీల మీద, ఎస్టీల మీదనే. తాగటానికి మంచినీళ్ళు అరిగితే సామ్నిబాయిని ట్రాక్టర్తో తొక్కించి హత్య చేశారు. అదేవిధంగా తెలుగుదేశం అన్న చంద్రయ్యని హత్య చేశారు, జాలని హత్య చేశారు. ఇంకా అనేక మంది, చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ హత్య చేశారు, అక్రమ కేసులు పెట్టారు. మీరు చూస్తూ ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2004 సంవత్సరంలో ఎల్దుర్తి జడ్పీటీసీ అయినప్పుడు అయినప్పటి నుంచి ఇంకా అరాచకాలే మొదలైనమాట. శ్రేయం దగ్గర 200 ఎకరాల భూములు కబ్జా అయినాయి. ఇవాళ ఎక్కడ చూసినా కబ్జాలు. ఈ ప్రభుత్వంలో ఇలా అరాచకాలు జరుగుతూ ఉంటే అసలు ఎటుపోతుంది వ్యవస్థ? పోలీస్ వ్యవస్థ అయితే మరీ నిర్వీణం అయిపోయినాయి. అనిల్ కుమార్ రెడ్డి అనే ఒక సాగర్ ఎస్ఐగా ఉన్నాడు. ఆయన ఏంటంటే ఒక వైసీపీ ఏజెంట్కి పనిచేస్తున్నాడు. 2000 కోట్లకు ఎలా ఎదిగాడు? జగన్మోహన్ రెడ్డి నేర సామ్రాజ్యంలో ఇదో కేస్ స్టడీ. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు ఎవరితో వేయనివ్వకుండా ఏకగ్రీవంగా గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలకు చూపించా అంట ఒక మోడల్ కేసుగా. పిన్నెల్లిని ఆదర్శంగా తీసుకోండి. ఇవాళ ఏ విధంగా స్థానిక సంస్థలు మున్సిపాలిటీని గెలిచాడో
ఆ విధంగా మీరు అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో పనిచేయాలి అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే ఇక ఏ స్థాయిలో ఈ అరాచకం ఇటువంటి కేస్ స్టడీస్ అన్నీ కూడా బయటకు వస్తాయి త్వరలోనే. నాశనం చేసి ఒక సీఐ మీద దాడి జరిగితే పోలీస్ మీద 10 రోజులు కేసు పెట్టలేని పరిస్థితుల్లో వ్యవస్థలు నాశనం చేశారంటే ఈ అరాచక శక్తుల్ని ఏం చేయాలో మరి ప్రజలే ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పారు. దాని మీదే ఈవీఎంలు ధ్వంసం చేశాడు ఈ పెద్ద మనిషి. తప్పకుండా ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. అట్లాగే కిషోర్ గారు చెప్పినట్టుగా హైకోర్టులో కూడా కేసు నడుస్తూ ఉంది, సిబిఐ ఎంక్వైరీ కావాలని. తప్పకుండా ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి. డెఫినెట్గా ఇవన్నీ కూడా కోర్టు ముందు తీసుకెళ్తాం.